తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు పిచ్చివాళ్ళు కింద భావిస్తున్నట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు అజ్ఞానులని వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఉంది. ఎందుకంటే పచ్చి అబద్ధాలను రాసేసి పచ్చి అబద్ధాలను ప్రచారం చేసేసి జనం మీద రుద్దేసి వాళ్ళంతా నమ్మేస్తారులే, ఆ మిగతా విషయాలన్నీ పక్కనే పోయి ఈ అబద్ధం నమ్మి మనకు ఓటేస్తారులే అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఎంత అంతా కాదు. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏం సార్ ఇట్లా అంట కదా అన్నాడు. ఈ మధ్య మా బంధువు ఒక ఆయన తరచుగా మీ సేవా సెంటర్కిను అట్లాగే ఈ గ్రామ సచివాలయానికి వెళ్ళి వస్తున్నారు. ఏంటంటే నా భూమి రికార్డులో ఉందో పోయిందో చూసుకుందామని వెళ్ళి వస్తున్నాను సార్, నేను కాపీ ప్రతి నెలా చూసుకుంటున్నాను సార్ అని. ఎందుకన్నా రాశారు కదా సార్, ఆ భూములు కాపీలు ఇస్తారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉండవు, కాపీలే ఇస్తారంట, భూములు ఉంటాయో పోతాయో అంటున్నారు కదా సార్. అందుకని అంటే ఒక పత్రిక అంటే చెత్తగా రాసినటువంటి చెత్త జ్యోతి అనండి ఇంకోటనండి, ఆ రాసిన పత్రిక ప్రభావాన్ని నమ్మి ఆయన తరచుగా వెళ్ళి మీ సేవా సెంటర్కి వెళ్ళి చూసుకుని వస్తున్నాడు. తీరా చూస్తే ఈ ల్యాండ్ అక్కడే ఉంది, ఆయన భూమి ఆయనకే ఉంది. అంటే ఏమిటి దాని అర్థం? ఒక రకమైన భయాన్ని కలిగించడం ద్వారా, పైగా ఆయన చదువుకున్న ఆయన, ఎందుకు సార్ అట్లాంటి అబద్ధాలని నమ్ముతారంటే ఏమో వచ్చింది కదండి అని చెప్పి వెళ్ళానంటున్నారు. ఇంకా దీనికి సంబంధించి చేస్తున్న ప్రచారం అయితే ఆశ్చర్యం వేస్తుంది. నన్ను జగన్ గారు ఖండించారు కూడా. నిజంగా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లాక్కున్నాడా? లక్షల ఎకరాలు చుక్కల భూములని లేదా 22A అని ఇట్లా రకరకాల ఆంక్షలుండి సరిగా అమలు కానిటువంటి చట్టాలతోటి రైతులంతా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరూ భూములు వాళ్ళకి పూర్తిగా రక్షణగా ఇచ్చాడా లేదా వాళ్ళకి? ఇప్పుడు కూడా ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా దీని మీద చర్చ జరిగింది, తీసుకురావాలని ప్రతిపాదించారు. అవన్నీ క్రమేపీ వస్తూ ఇప్పుడు ఒక దశకి వస్తే అది దానికి పెద్ద సంస్కరణల పోటుగాడినని కదా ఈయన చెప్పేది. అసలు రిజిస్ట్రేషన్లో నేను కంప్యూటరైజేషన్ నేనే తెచ్చానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రిజిస్ట్రేషన్లో కంప్యూటరైజేషన్ పనికిరాదంటున్నాడు, మోసం అంటున్నాడు, అబద్ధం అంటున్నాడు, దానివల్ల ఏదో జరిగిపోద్దని అబద్ధం చెబుతున్నాడు. ల్యాండ్ సర్వే చేసి ఎవరి హద్దులు వాళ్ళకి నిర్దేశిస్తున్నటువంటి క్రమంలో అవే వివరాలని అన్ని డిపార్ట్మెంట్లో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండకుండా ఒక్కచోట అన్ని వివరాలు ఉండేటట్టుగా ఒకే చోట ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా దాంట్లో తెలిసిపోద్ది. ప్రతి ఒక్కరికి ఆ ఆధార్ కార్డు నెంబర్ లాగా భూధార్ కార్డు నెంబర్ ఒకటి ఇస్తారు. ఆ ప్రకారం వాళ్ళు ట్రాన్సాక్షన్స్ ఎవరిది ఏమిటనేది తెలిసిపోద్ది. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్ళినా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వమే భరించి ఖర్చులు భరించి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడుతుంది, ప్రొవైడెడ్ దాంట్లో ఆ హక్కు కనుక వాళ్ళదే అని కనుక నిర్ధారణ అయితే. సో ఆ రకమైన ప్రొటెక్షన్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన సూచనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి అయినా కూడా దేశం అంతా అమలు చేయనప్పుడు మనం ఎందులే తొందరపట్టమని వాళ్ళు అమలు చేయకుండా వేచి చూస్తే లేదంట, ఈయన వస్తాడంట అమల్లో లేని చట్టాన్ని రద్దు చేసేస్తా అంట. వెళ్ళి చెప్పమనంటే పైగా ఈ ఫైలింగ్ అన్నది ఈ రిజిస్ట్రేషన్ అన్నది ఎప్పుడు, ఈ స్టాంపులు అన్నది ఎప్పుడు 2016లో చంద్రబాబు గారు అప్పుడే స్టార్ట్ అయింది ఆ ప్రయోగం ఎట్లా చేయాలి ఏంటని. ఇప్పుడు అది ఎవరైనా ప్రయోగం చేస్తుంటే నాన్ జ్యుడిషియల్ పేపర్లు లేకుండా చేస్తారా అని ఈనాడు వాళ్ళు ఇంత మూర్ఖంగా, ఇంత అజ్ఞానం. జర్నలిజంలో అజ్ఞానం సహించలేం. ఎందుకంటే వాళ్ళు 10 మందికి కొన్ని విషయాలు చెప్పేటప్పుడు అబద్ధాలు అజ్ఞానం చెబితే వాళ్ళు ఆ సమాజం మొత్తానికి ద్రోహం చేస్తున్నట్లు. ఇప్పుడు రామోజీ రాధాకృష్ణ చేస్తున్న ద్రోహం, వాళ్ళు చేస్తున్న పాపం క్షమించరాని పాపం. ఎందుకంటే అబద్ధాలు చెప్పొద్దు, దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే రాయండి, కానీ పనిగట్టుకుని జగన్ ఆస్తులు లాగేసుకుంటాడు. అసలు ప్రపంచంలో ఏ దేశంలో అయినా జరుగుద్దా? ఆల్రెడీ 90 దేశాల్లో ఈ తరహా టైటిలింగ్ యాక్ట్లు అమల్లోకి వచ్చాయి. మన భారతదేశంలో కూడా భూ వివాదాలు ఇవన్నీ తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన దాన్ని, నీతి ఆయోగ్ సిఫారసు చేసిన దాన్ని ఆయా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచించేస్తున్నాయి. ఈలోగానే ఈ దిక్కుమాలిన ఎలక్షన్ల కోసం ఎంతకైనా బరి తెగించి అబద్ధాలు చెబుతున్నారు. కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఇప్పుడు షేర్ మార్కెట్ ఉందండి. గతంలో కంపెనీల్లో షేర్లు తీసుకున్నప్పుడు మనకి సర్టిఫికేట్లు వచ్చాయి, ఇళ్లకు వచ్చేవి. ఆ సర్టిఫికేట్లు మనం దాచుకునేవాళ్ళం, మళ్ళీ అమ్మితే ఆ సర్టిఫికేట్లు పంపించేవాళ్ళం. ఇప్పుడు కంపెనీలు షేర్లు ఇంటికి పంపుతున్నాయా ఈ షేర్ మార్కెట్లోకి? అదే షేర్ సర్టిఫికేట్లు పంపుతున్నాయా ఇళ్ళకి? ఇప్పుడంతా కూడా ఈ ఏజెన్సీలు ఉంటాయి కదా, బ్రోకింగ్ ఏజెన్సీస్, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వాళ్ళు కొంటున్నారు, వాళ్ళకి మనం డబ్బులు పే చేస్తున్నాం, వాళ్ళు దాని సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు, వాళ్ళ ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. ఆ ఆదేశాల ప్రకారం మనకి కావాలంటే జిరాక్స్ తీసుకోవచ్చు.
అంటే షేర్ సర్టిఫికెట్నే కాపీలు తీసుకుంటున్నాం, అంటే అంత మాత్రం చేత షేర్లన్నీ వెళ్ళిపోయినట్టేనా బయట వాళ్ళకి? ఇది ఎక్కడ గొడవ? ఇప్పుడు అంటే పచ్చి అబద్ధం అనమాట. అంటే ఇప్పుడు కొన్ని కోట్ల మంది షేర్ మార్కెట్ బిజినెస్లో ఉన్నారు, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ చేతిలో ఒక్క సర్టిఫికేట్ ఉండదు, కేవలం అంతా కంప్యూటర్లోనే ఉంటుంది, ఆ బ్రోకింగ్ ఏజెన్సీలే డీల్ చేస్తుంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు షేర్ సర్టిఫికేట్ నా దగ్గర లేదు కాబట్టి నా షేర్లను ఎవడో లాగేశాడని అంటే ఎవడన్నా నమ్ముతాడా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భూ అనేటువంటి ఒక సెంటిమెంట్ తోటి మోసం చేయాలనేటువంటి దురుద్దేశంతో తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే చంద్రబాబు గారు తను చేస్తేనేమో పవర్ రిఫార్మ్స్ అది చేశాను ఇది చేశాను అని చెబుతాడు. ఉచిత విద్యుత్ ఇవ్వడానికి వీల్లేదు, ఉచిత విద్యుత్ ఎట్లా ఇస్తాము, తీగల మీద బట్టలారేసుకోవాలి అన్న చెప్పిన పెద్ద మనిషి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కాదు ఈ రైతులు కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఇస్తే ఇప్పుడేమంటాడు, నేనే ఇంకెక్కువ ఇస్తానంటాడు. మరి ఉచిత విద్యుత్తుకు నువ్వు వ్యతిరేకం కదా ఒకప్పుడు, మరి ఇప్పుడు ఎందుకు సమర్థిస్తున్నావు? మోటార్లు పైగా నువ్వు సంస్కరణవాది కదా. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు వ్యవసాయ విద్యుత్ మోటార్లకి కరెంట్ మీటర్లు పెట్టి ఆ మీటర్లకి ఎంతైతే కాలిందో ఆ అమౌంట్ మొత్తాన్ని రైతులకి ఖాతాల్లోకి జమ చేస్తూ ఉంటే జగన్ గారి ప్రభుత్వం రైతుల మోటార్లకి మీటర్లు పెట్టారు, వాళ్ళు ఉరేసినట్లే జగన్ అని చెప్పాడు. నువ్వు తిడదలిస్తే ఎవరిని తిట్టాలి? మోడీ గారిని తిట్టు, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టు, నువ్వు ఇట్లాంటి ఎందుకు పంపించావని. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా నీ పార్ట్నరే కదా మోడీ గారు, బీజేపీ. మరి ఖండిస్తూ మరి ఎందుకు మేనిఫెస్టోలో పెట్టలేదు? మేనిఫెస్టోలో పెట్టకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం. అసలు ఇవన్నీ ఎందుకంటే మేనిఫెస్టో గురించి ప్రచారం చేసుకోకుండా ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటేనే అర్థమైపోయింది. వాళ్ళకి మేనిఫెస్టో అనేది ఒక బోగస్ని జనం అనుకుంటున్నారు. అందుకే ఇట్లాంటి అబద్ధాలు చెప్పైనా సరే జనాన్ని నమ్మించాలి అనే ఒక దురుద్దేశంతో రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పగబట్టి పచ్చి అబద్ధాలని ప్రచారం చేయడానికి పన్నాగం పన్నారని అర్థమవుతోంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఒకప్పుడు నాకు బాగా గుర్తు 80sలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అనుకుంటా హెల్మెట్ సిస్టమ్ మొదలైంది. అప్పుడే తలకి హెల్మెట్ పెట్టుకుంటే మంచిదని. కానీ చాలామంది వ్యతిరేకించారు ఆ రోజున. కొంతమంది అయితే ప్రకాశం బ్యారేజీ మీద విజయవాడలో పెద్ద ర్యాలీ కూడా తీశారు. దేంట్లో ఎట్లా ఇది మాకు ఇబ్బంది, ఇదంతా పెట్టుకోలేమని. ఆ తర్వాత చంద్రబాబు గారి టైంలో కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ ఆప్షనల్గా పెట్టండి, కంపల్సరీ చేయమాకండి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు మారాయి, హెల్మెట్ని కంపల్సరీ చేశాయి. హెల్మెట్ ఎంత తలకి ప్రొటెక్షన్ ఇస్తుందో ఇప్పుడు ఈ టైటిలింగ్ యాక్ట్ కూడా అంతే ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే మన భూమి మన కిందే ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చెబుతున్నారు, భూమి లాక్కుంటారండి. అసలు సమస్య ఏమిటంటే చంద్రబాబు గారు అనండి, పవన్ కళ్యాణ్ అనండి, రామోజీ అనండి, రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఈ పెత్తందారులు చాలా చోట్ల అక్రమంగా భూములు కొన్నారు, బినామీల పేర్ల మీద భూములు కొన్నారు. ఏ పార్టీ అన్నా కానివ్వండి, అన్ని పార్టీలోనూ ఉండొచ్చు కొంతమంది, కానీ వాళ్ళ భూముల వివరాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు కనుక ఈ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే ఎవరి భూమి వాళ్ళకి అసైన్డ్ ల్యాండ్స్ కొనకూడదు, కానీ ఎవడో కొనుంటాడు. కానీ రూల్ దాంట్లో టైటిలింగ్ యాక్ట్లో పలానా అతనికి కేటాయించినట్లు ఉంటుంది. అతనికి అమ్మటానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఆ ప్రకారం చట్టం ప్రకారం చేసుంటే పర్వాలా, అతని పేరు వస్తుంది. లేకపోతే ఒరిజినల్గా ఎవరికి కేటాయించారో ఆ భూమి పేరు వస్తుంది. అవన్నీ పోలిస్తే వీళ్ళకి నష్టం జరుగుద్ది. వీళ్ళు ఆక్రమించి ఉంటారు చాలా చోట్ల. ఇప్పుడు అమరావతి భూములు రియల్ ఎస్టేట్లో చాలామంది బినామీ పేర్లు పెట్టి కొన్నారు కదా, అవన్నీ బినామీకి ఎస్టాబ్లిష్ అయిపోద్ది, వాళ్ళ పేరు మీద వెళ్తాయి. అంతే వీళ్ళకి నష్టం జరుగుద్ది. ఏది వీళ్ళు తప్పుడు మార్గాల్లో కొన్న వాళ్ళందరికీ. సో అవన్నీ బయటకు ఇప్పుడు ఎందుకు గోని ప్రకాశ్రావు చెప్తుంటారు కదా, రామోజీరావు గారు రామోజీ ఫిలిం సిటీలో కొన్ని 100 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ కొన్నారు అని, కొనకూడదు చట్టవిరుద్ధం అని, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఉల్లంఘించి కొన్నారు అని చెప్పి అవన్నీ బయటకు వచ్చే ప్రమాదం ఉంది. సో అందుకని ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తే తనకు నష్టం అని చెప్పి ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారం, ప్లస్ తెలుగుదేశానికి ఏదన్నా ఇట్లాంటి అబద్ధాలు చెబితే ప్రచారం ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. దయచేసి మీకు డౌట్ ఉంటే ఎవరినైనా సరే చదువుకున్న వాళ్ళని, లాయర్లని, వాళ్ళని అడగండి, అధికారులను అడగండి. నిజంగా ఇప్పుడు ల్యాండ్ సర్వే చేశారు, ఎంత పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. ఎక్కడైనా తేడాలు వస్తే వెంటనే గవర్నమెంట్ పరిష్కారం చేస్తుంది కదా. దానికి ఒక కార్డు నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని ఎంటర్ చేస్తారు. అప్పుడు రెవెన్యూ శాఖకి వెళ్ళక్కర్లేదు, ఇతరత్ర రిజిస్ట్రేషన్ శాఖకి వెళ్ళక్కర్లేదు, ఇంకా వేరే బ్యాంకుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మొత్తం అందరికి కలిపి ఒకే చోట ఈ వివరాలు ఉంటాయి. ఎవరికి ఏది కావాలన్నా కూడా వాళ్ళకి ఆ నెంబర్ ఇస్తే వాళ్ళు చూసుకుని, ఇప్పుడు బ్యాంకు లోన్ కావాలనుకోండి, ఆ నెంబర్ ఇస్తే చాలు, వాళ్ళు కొట్టి ఎస్ ఈందే ఈ భూమి అని కన్ఫర్మ్ చేసుకుని ఇచ్చేస్తారు. ఇంత తేలిగ్గా ప్రొసీజర్ని మార్చాలని మోడీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత జగన్ ప్రభుత్వం కానీ ప్రతిపాదిస్తే, అయినప్పటికీ కూడా జనంలో అనుమానాలు రాకుండా చేయడం కోసం ఇప్పుడు నిలిపివేస్తే, అసలు ఆ చట్టంని నిలిపివేస్తే ఈయన వచ్చి అంటే రద్దు చేస్తారంట, లేని చట్టం మీద రద్దు చేస్తారంట.
ఇంత దారుణంగా అబద్ధాలు ప్రచారం చేయటం అందుకు మేనిఫెస్టోలో పెట్టమనండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముస్లిం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడండి? వాళ్ళు ఓపెన్గా చెబుతున్నారు. నిన్న కూడా ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మతపరంగా మేము రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇవ్వం అని చెబుతున్నాడు. అట్లాగే అమిత్ షా చెప్పారు. ఇప్పుడు ఏపీ శాఖ కూడా చెప్పింది. దమ్ముంటే మరి మేనిఫెస్టోలో కాదు, ఇప్పుడు ఉపన్యాసాల్లో చెప్పండి, మేము బీజేపీ వైఖరిని వ్యతిరేకిస్తామని చెప్పరే. అవి చెప్పరు, ఇట అబద్ధాలు మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినా కూడా నష్టమేమీ ఉండదు. అసలు ఇప్పుడు రావట్లేదు. వీళ్ళు రామోజీ రాధాకృష్ణులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ బినామీ ఆస్తుల రక్షణ కోసం మాత్రమే ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనించాలి. ఖచ్చితంగా జగన్ 31 లక్షల స్థలాలు ఇచ్చిన వ్యక్తి, కొన్ని లక్షల ఎకరాలు క్రమబద్ధం చేసి రైతులకి న్యాయం చేసిన వ్యక్తి మీద ఇలాంటి అభాండాలు వేయటం మంచిది కాదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు, తెలివైన వాళ్ళు. ఇలాంటి అబద్ధాలని, వదంతుల్ని, పుకారుల్ని నమ్మరని నేనైతే విశ్వసిస్తున్నాను.